ఎంసీహెచ్ గ్రౌండ్స్లోని జరిగినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్పేట్ నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మరియు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు ఉత్సవాలకు పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో కలిసి పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని భాగంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాకముందు తెలంగాణలో పచ్చదనం 23% మాత్రమే ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరితహారం కార్యక్రమంతో 33%గా రాష్ట్రం పచ్చదనం ఉన్నది. ఇక హరితహారం మరియు ఇతర పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్లే ఇది సాధ్యమైందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్లతో కలిసి మొక్కలు నాటి పాఠశాల యొక్క విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని భాగంగా ప్రత్యేకాధికారి షేక్ లాలు, ఏఎంహెచ్ఓ హేమలత, డిఎంసి మారుతి దివాకర్ మరియు యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ రజిత, ఎంట్రమాలజీ డిపార్ట్మెంట్ అంబిక, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైట్ మంచిగా చదువుతున్నారా? 10th క్లాస్ వాళ్ళు ఎవరు స్టార్ట్ అయింది? చంద్రచూడ్ చెప్పండి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మరి చీఫ్ గెస్ట్గా పిన్న పేరు చెప్పాలి సార్. ఈ స్కూల్ సబ్జెక్టే కాదు, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ చాలా డన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ తీసుకురా ఛార్జింగ్ ఉంటుంది ఫోన్లో. అవి ఒకసారి చూసుకుంటూ వెళ్ళండి. దెన్ యూ విల్ రియలైజ్ స్టాగ్నెంట్ వాటర్ నుంచి ఎన్ని డిసీజెస్ వస్తాయని. ఓకేనా? ఎన్కి జరగండి అన్న, మీరు ఎన్కి జరగండి. ఇట్లా కొంచెం సభ్యులు శ్రీ కాలేరు వెంకటేష్ సార్ గారికి వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నాను. సార్ ఇదే ఫ్రెష్ పోయేది. ఓకే बड़े भाई फोन हटाओ थोड़ा. పర్వాలేదు అక్కడ నేను నువ్వే
రైట్. एक सेकंड. బయాలజికల్ మెథడ్ फोन में वीडियो నార్మల్ తినేస్తాం. మూడు రకాలు ఉంటాయి. उनको जल्दी మనం వెళ్తుంటాయి కదా సార్, ఆయిలు చెరువులలో ఇట్లాంటివి ఇప్పుడు మనకి ఒక బావి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5వ తారీఖు 9వ తారీఖు వరకు కార్యక్రమం తీసుకోవడం దాంట్లో భాగంగా ఈరోజు మనకి అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేశ్వరరావు గారు మన దగ్గర గుర్తిస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. అందరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. స్వాగతం సుస్వాగతం చేస్తారు మీకు. అదేవిధంగా మన డిప్యూటీ కమిషనర్ గారు అంబేద్కర్ సర్కిల్ గారికి పిక్ చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. అందరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గారు కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా స్కూల్స్ వచ్చిన పిల్లలందరికీ కూడా టీచర్స్ పిల్లలందరూ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. అందరూ క్లాస్. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందండి. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను మన జిహెచ్ఎంసీ తరఫున. తదుపరి కార్యక్రమాన్ని మన డిప్యూటీ కమిషనర్ గారు చేయవలసిందిగా కోరుతూ వారి దగ్గర నేను మైక్ తీసుకొస్తున్నాను సార్. ఆక్సిజన్ మనం పీల్చుకుంటే మంచిగా మనకి లోపల మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా బాగా అవుతుంది. ఇవన్నీ కూడా చేస్తే ఈరోజు అంటే చూడండి చుట్టుపక్కల మొత్తం చాలా చెట్లు పెట్టారు. అవి మన ముందు తరం వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు మనం అవి అనుభవిస్తున్నాం. ఆ చెట్ల గాలి మనం పీల్చుకుంటున్నాం. అట్లాగే ఈరోజు మనము ప్రతి ఒక్కళ్ళం కూడా చెట్లు నాటినట్లయితే రేపొద్దున భావి తరాలకు మంచి అక్కడ వాతావరణం ఏర్పడుతుంది, మంచి చక్కటి గాలి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు నాటాలని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లాగే ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజు అయితే ఏంటంటే క్లుప్తంగా చెప్పాలంటే మొట్టమొదటి రోజు మనకి జీబీపీ పాయింట్ ఎక్కడెక్కడ చెత్త ఉందో అది మొత్తం కూడా మనం పూర్తిగా నిర్మూలించడం అనమాట. చెత్త బయట వేయద్దు అని చెప్పి చెత్త బయట వేసినట్టయితే ఆ చెత్త మొత్తము కుళ్ళిపోయి దాంట్లో నానా క్రిమి కీటకాలు, జర్రులు, పాములు, ఈగలు అన్నీ వచ్చేసి అవే మనం తినుబండారాల పైన వాళ్తాయి. అవే మనం తింటాము, తినేసి రోగాల బారిన పడతాం, హాస్పిటల్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఇవన్నీ జరగకుండా అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మన చుట్టుపక్కల మంచిగా నీట్గా ఉంచుకోవాలి. అట్లాగే రెండవ విషయం ఏంటంటే దోమలు. ఈ దోమలు కూడా ఎవరు కూడా కుట్టినయకుండా చూసుకోవాలి. అంటే ముఖ్యంగా ఎక్కడైతే నిల్వ నీళ్ళు ఉంటాయో ఆ నిల్వ నీళ్లు మనం ఉండకుండా చూసుకోవాలి. చెట్లో నీళ్ళు పోసినప్పుడు అట్లా నిల్వ ఉంటాయి. వాటి వల్ల కూడా మనకి లార్వా ఉత్పన్నమయ్యి ఆ లార్వా ద్వారా మనకి దోమలు ఏవో వస్తాయి. ఒక్క దోమ 1000 గుడ్లను పెడుతుందండి. ఒక్క దోమ 1000 గుడ్లు అంటే చూడండి, ఒక 1000 దోమలు ఎన్ని కోట్ల గుడ్లు పెడితే చూడండి. కాబట్టి ఆ దోమలన్నీ కూడా నిర్మించాల్సిన గురుతర బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఇది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ ఆశిస్తూ ఇప్పుడు నేను చివరిగా దీంట్లో ఒక ప్లెడ్జ్ చేస్తాను. ఈ ముందు అందరూ కూడా ముందు మీ హ్యాండ్స్ ముందు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకుని నేను చెప్పింది ద ప్లెడ్జ్ దట్ ఐ విల్ రిమైన్ కమిటెడ్ టువర్డ్స్ and devote time for this. I will devote 100 hours per year to work for cleanliness
nor let other litter. I will initiate the quest for cleanliness with myself, my family, my location, my village, and my workplace. మీరందరూ మేమందరం కూడా భాగస్వాములను అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతాము. రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు, చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలన్నీ ఈరోజుతో కంప్లీట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా క్లీన్ చేయడం కానీ, చెట్లు పెట్టడం కానీ, దోమల నిర్మూలన కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ చెట్ల వాతావరణము తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి.